హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటైతే నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏంట్రా నీ వీడియో స్టార్టింగ్ బిర్యానీతో నోరూరుస్తున్నారు అనుకుంటున్నారా? సో ఎగ్జాక్ట్లీ నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది ఇంకా కంటిన్యూగా నేను పెట్టేవన్నీ కంటిన్యూషన్ వ్లాగ్సే. భవానీ ఐలాండ్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత బీభత్సంగా ఆకలేసింది. లోపల కూడా ఫుడ్ ట్రై చేసాం, బాగాలేదు కదా. సో వెతుక్కుంటూ దగ్గరలో భవానీపురంలో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఆర్ఆర్ దర్బార్ అనమాట. సో అందులో చాలా మేమన్నీ తిన్నవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు పనీర్ అవే ఉండడంతో నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నేను చూసిగా కొంచెం సెలెక్ట్ చేశాను పొట్లం బిర్యానీ. సో అందులో మటన్ వస్తుంది, ఫ్రాన్స్ వస్తాయి అని చెప్పారు. అది చెప్పిన హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చారు. కూర్చుని మా పిల్లల ఆకలితో ఇదైపోయారనమాట. నాకు పెద్ద తినాలని లేదు, మా పిల్లల కోసం పెట్టాము. ఆమ్లెట్లో బిర్యానీ అంతా పెట్టించారు. మటన్ అన్నారు కానీ మటన్ పీస్ ఒక్కటి రాలేదు, ఫ్రాన్సే వచ్చాయి. నేనైతే లైట్గా తీసుకున్నా, మా పిల్లలు అండ్ మా అమ్మ. మా పిల్లలే కొంచెం అలా కొంచెం వచ్చింది అందరికీ, దాంతోనే సరిపెట్టేసుకుందాం. ఇంకేమీ ట్రై చేయాలని కూడా అనుకోలేదన్నమాట. సో అంత వర్త్ ఇట్ కాదనిపించింది. అంత టేస్టీగా కూడా లేదు అసలు. నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. పొట్లం బిర్యానీ అన్నారు కానీ దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే మేమందరం ఫస్ట్ టైమే ట్రై చేయడం పొట్లం బిర్యానీ. అక్కడ ఆవిడ అన్నారు వీడియో తీసుకుంటున్నారు కదా, తీసుకోండి అని మా కోసం కొంచెం వెయిట్ చేశారు. ఇంకా అది సర్వ్ చేసిన తర్వాత మా పిల్లలకి సర్వ్ చేసిన తర్వాత నేను వీడియో తీసేసుకున్నాను. అందరం తినేసామన్నమాట. తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తుంటే ఐ హోప్ మీరందరూ ఈ విజయవాడ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది అని. దీని తరువాత ఈ వీడియో తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే రాబోతుంది. స్టేట్ ఇంటూ తెలుగు మిరాని. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఆటోలో. అక్కడ నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకున్నాము. ఎందుకంటే మేమున్న ప్లేస్ నుంచి బస్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది అని. ఇంకా భవానీపురం నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఎలాగో ఆటోలో వస్తున్నాం కదా అని నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను. నా పక్కన ఆటో డ్రైవర్ అయితే మంచి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ రోజు ఏంటో డే అంతా కూడా కూల్గా ఉండిపోయింది. అందువల్ల మా చెల్లి స్వెటర్ అయితే తీయలేదు, మా పిల్లలు కూడా ఇంటికి వచ్చే వరకు స్వెటర్లు తీయలేదన్నమాట. నేనైతే వీడియో కవర్ చేస్తూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. దారిలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది. చాలా బాధ అనిపించింది. సంక్రాంతి హాలిడేస్కి చాలామంది స్పీడ్గా రూడ్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్స్కి అయితే గురవుతున్నారు. సో అది కొంచెం స్పీడ్ డ్రైవింగ్ తగ్గించుకోండి. ఎవరైనా కానీ మీకోసం మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అది మైండ్లో పెట్టుకొని ఎవరైనా సరే డ్రైవ్ చేయండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఉన్నారని మైండ్లో పెట్టుకొని అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా డ్రైవ్ చేయమని నేను ప్రతి ఒక్కరికి నా వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదంతా కూడా దారిలో వ్యూ అంతా కూడా నేను షూట్ చేశాను అనమాట. ఫైనల్లీ ఏమైందంటే మేము మధ్యలో వచ్చే దారిలో గొల్లపూడి అనమాట. అక్కడ మా మావయ్య వాళ్ళ షాప్ ఉంది, అందులో మా అత్తయ్య ఉన్నారనమాట. ఎలాగో వచ్చాం కదా, అసలు యాక్చువల్లీ షాప్ ఓపెన్లో ఉందో లేదా అని చూస్తే ఉంది, షాప్ ఓపెన్లో ఉంది. అండ్ షాప్లో మా అత్తయ్య కూడా ఉన్నారు. యాక్చువల్లీ మేము మా మావయ్య కోసం వెళ్ళాం అనమాట, మా శ్రీను మావయ్య కోసం. తను లేరు కదా, మా అత్తయ్య ఉంది, ఎలాగో చూద్దాము. నేను ఎప్పుడు చూడలేదు అనమాట షాప్. మా అమ్మ ఓపెన్ చేసే రోజు వచ్చారు అంతే, నేను ఎప్పుడు షాప్ చూడలేదు. ఇంకా ఎలాగో ఉన్నారు కదా అని వచ్చాము. ఇంకా వెంటనే వెళ్ళగానే మా పిల్లలకి చెర్రీస్ అని అదని ఇదని మా అత్తయ్య ఇచ్చేసిందనమాట. క్రౌడ్ కూడా ఎక్కువ లేరు మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది జ్యూసెస్కి వచ్చారు. ఇంకా వెళ్ళగానే కాళ్ళు చేతులు కడిగి మా వాడికి వాటర్ ఇచ్చి ఏ జ్యూస్ తాగుతావు చెప్పు అనింది. మేము అప్పుడే బిర్యానీ తిన్నాం కదా, అనీజీగా ఉంది. వద్దు అని నాకు ఉంది, ఏది కావాలంటే అది వేపిస్తాను, చెప్పండి అనిందనమాట. ఇంకా మేమైతే కర్బూజా జ్యూస్ చెప్పాము. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జెస్ అనమాట. మెయిన్ రోడ్డు గొల్లపూడి. సో షాప్ నేమ్ నేను సరిగా చూడలేదండి. మీరు ఎవరైనా కనుక ఆ ఏరియాలో ఉంటే ఒక్కసారి వెళ్ళి జ్యూస్ తాగండి. సూపర్ జ్యూస్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రోడ్డు గొల్లపూడి, మెయిన్ రోడ్డు అంతే. అటు వైపు నుంచి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ఫైనల్లీ జ్యూస్ అయితే వచ్చేసింది. నేను ఎక్కువ మా మామయ్య వాళ్ళ షాప్లో డ్రై ఫ్రూట్ జ్యూసే తాగుతాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి ఉంది షాపు. ఇది రీసెంట్గా పెట్టారనమాట. మా పెద్ద మామయ్య వాళ్ళది అటు సైడ్ ఉండేది, ఇది మా చిన్న ఇది. వాటర్ మిలన్ తిన్నాడు మావాడు. వాటర్ మిలన్ జ్యూస్ బాగా ఇష్టం మా పిల్లలిద్దరికి. నేనైతే ఎప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూసే. మేము తర్వాత రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా వరుసగా మా మామయ్య డ్రై ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొచ్చారు ఇంట్లో అందరికీ. ఇంకా కర్బూజా జ్యూస్ అయితే చలవ కదా అని నేను అమ్మ చెల్లి కర్బూజా జ్యూస్ తాగా. మా పిల్లలు ఇద్దరు వాటర్ మిలన్ జ్యూస్ తాగారు. కొంతసేపు అత్తయ్యతో మాట్లాడి ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చామా అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరామన్నమాట.
షాప్ అయితే మేము వచ్చేప్పుడు రష్ ఉందన్నమాట. ఇంకా మేము వచ్చినప్పుడే అందరూ మిల్క్ షేక్స్ కోసము, జ్యూసెస్ కోసం వచ్చారు. కానీ ఎప్పుడైనా సరే మేము షాప్ దగ్గర ఆగితే ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ మా మావయ్య, మా అత్తయ్య ఎవరున్నా కానీ ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ నుంచి అంతే, ఇప్పుడనే కాదు. ఇంకా మా పిల్లలైతే ఆ వాటర్ మిలన్ జ్యూస్ని క్యారీ చేసుకుంటూ ఇంకా ఆటోలో ఉన్నారనమాట. ఒకళ్ళైతే తాగేశారు, ఒకళ్ళైతే హాఫ్ మిగిల్చి ఇంటి దగ్గర పెట్టారు. అది మా అమ్మ ఖాళీ చేసిందనమాట తర్వాత. సో ఇంకా అలా మేము రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది నేను వచ్చేసిన తర్వాత విజయవాడకి. ఆ వ్యూ అంతా కూడా నేను దారిలో తాటి బెల్లం అమ్ముతున్నారు, సోంపాపిడి అమ్ముతున్నారు, అండ్ ఇది చన్నీళ్ళ కాలువ, వేడినీళ్ళ కాలువ ఇవన్నీ మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో విజయవాడ అంటే ఒక ఎమోషన్ లాగా. ఎవ్రీ హాలిడేస్కి మేము వస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను, అదంతా కూడా షూట్ చేసుకున్నాను. అండ్ ఉలవచారు ఫేమస్ కదా, ఆ కంపెనీ కూడా మేము వచ్చే దారిలోనే ఉందన్నమాట, ఉలవచారు మేకింగ్ కంపెనీ. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఎప్పుడైనా వీడియో చేయాలని ట్రై చేస్తున్నా, మేబీ అవ్వలేదు. అసలు నేను ఒక ప్లాన్తో వచ్చాను అనమాట, సంక్రాంతి హాలిడేస్ కట్టి తిరిగేయాలి, ఫుడ్ వ్లాగ్స్ చేయాలి అని. కానీ నా ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు, బికాజ్ ఇంటికి వెళ్తే అంతే అనమాట. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. మా ఇల్లు ఇది విజయవాడలో, నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా చూపించాను, కాకపోతే అప్పుడు చెప్పలేదు. మా అత్తయ్య, మా డాడీ ఉంటారు ఈ ఇంట్లో. ఇప్పుడు రావడానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటనేది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి. మా అత్తయ్య ఉన్నారు ఇంటికి వెళ్ళగానే, మా చిన్నత్తయ్య అనమాట. ఇందాక మీరు చూసింది మా పెద్దత్తయ్య, ఫస్ట్ మా అమ్మమ్మ, తర్వాత ఇందాక జ్యూస్ షాప్లో ఉన్న అత్తయ్య, తర్వాత ఈ అత్తయ్య, ముగ్గురు అనమాట. తర్వాత మా డాడీ అనమాట. సో అదనమాట ఫ్యామిలీ. వెళ్ళగానే పండుగ వచ్చాడు, ఆడుకున్నారు కొంతసేపు. ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్తున్నాడు అనమాట మా వాడు. పండుగ వెళ్తున్నాడు కదా, పండుగ అయితే అసలు వెళ్ళని అన్నాడు. ఇంకా తర్వాత వీడు కూడా వస్తాడంటే అప్పుడు వాడు వెళ్తానని వాడు బ్యాగ్ తీసుకొని ఇద్దరు ఇంకా రెడీ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేసేసాను, బికాస్ కంటిన్యూ ఏం తీయలేదన్నమాట నేను. ఇంకా తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే తీసేసాను. ఇంకా వీళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్తుంటే రాణి వచ్చిందనమాట స్కూటీ మీద వదిలిపెట్టడానికి, మా చెల్లి. సో చూసారా, చెర్రీగాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బుడ్డిగా ఉన్నాడు, ఈసారి కొంచెం పెద్ద అయిపోయాడు అనమాట. అస్సలు రావట్లేదు నా దగ్గరికి, గుర్తు కూడా పట్టలేదు వాడు. సో బాగా అమ్మ అమ్మ అంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడంట. ఉన్నన్ని రోజులు కూడా వాడు నా దగ్గరికి రాలేదు అసలు. ఇంకా ఫైనల్లీ వాళ్ళిద్దరైతే, మా పిల్లలు ఇద్దరు నలుగురు అయ్యారు మొత్తానికి. ట్యూషన్కి వెళ్ళాల్సింది ఇద్దరైతే నలుగురు వెళ్తా ఉంటున్నారు. వాళ్ళని ఆపడం మా తరం అవ్వలేదన్నమాట. తర్వాత లాస్ట్కి చెర్రీగాడిని దింపాల్సి వచ్చింది పాపం. మా చిన్నోడు కూడా ఊరుకోవట్లేదు కాబట్టి చెర్రీగాడిని దింపేసి ఇంకా ముగ్గురిని ఎక్కిస్తే రాణి తీసుకెళ్ళి వదిలిపెట్టి తర్వాత తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా ఇది మా ఇంటి ముందు. ఇంక దీని కంటిన్యూషన్ బ్లాగ్తో రేపు కలుద్దాం. నేను తాగిన జ్యూస్ అనమాట. జ్యూస్ టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎవరైనా గొల్లపూడి ఏరియాలో కనుక్కొని ఉంటే డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్. జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.